అంతేకాని ఇలాంటి విషయాల్లో నేను చేసేది ఏమీ లేదు. ఉంటాను మేడం. డాక్టర్ చెప్పింది నిజమే కదా, ముందుగానే జాగ్రత్త పడ్డానికి ఇదేం వైరస్ కాదు. అయినా వాళ్ళ శోభను మాపితే నీకేమొస్తుంది? నీ పగ నా పగ తీరాలంటే అది మన చేతుల్లో ఉండాలి. ఈ శోభనం జరిగి అది తెల్లయిందంటే అది చచ్చినట్లు మన చేతిలో ఉంటుంది, మనం ఆడించినట్లే ఆడుతుంది. నేను ఎన్ని చెప్పినా నీ ఇష్టానికి నువ్వు ఇలా చేసుకుంటూ పోతే తర్వాత నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. జరిగేది జరగనివ్వకుండా ఆపావు, రేపు జరగనివ్వు అంటున్నాను. నువ్వు ఈ క్షణానికి ఏమీ జరగకుండా ఉంటే చాలు అనుకుంటున్నావు. నేను ఆ భూమిని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తున్నాను. నీ ఆలోచనలు మార్చుకో రుద్రాణి. అది తల్లి కాకుండా అడ్డుపడితే వాళ్ళకు కూడా మంచిదే, అది తల్లైతే మనకి మంచిది. ఆలోచించుకో. ఏంటో ఎప్పటికప్పుడు మీరు ఊరు వెళ్లడం వాయిదా పడుతూనే వస్తుంది. అలా ఎలా వెళ్తాం వదినా? అన్నీ ముఖ్యమైన పనులే కదా. ఇది చూసుకుని వెళ్తాం, లేదంటే అక్కడికి వెళ్ళినా ప్రశాంతత ఉండదు. అది కూడా నిజమేలే. సరే, ఈ కార్యక్రమమైనా త్వరగా జరిగితే బావుంటుంది అనుకుంటే ఇలా జరిగిందేంటో. ఆ సమయానికి ఆమెకు బాగోకుండా అయిపోతుందని మనం ఊహించాం కదా వదినా. భూమి, ఇప్పుడే వస్తాను. చెప్పు సంధ్య. మీకొక విషయం చెప్పాలని ఫోన్ చేశానండి. మరి చెప్పొచ్చో లేదో. పర్వాలేదు, చెప్పు సంధ్య. నిన్న మీ అలైకి వచ్చి నన్ను కలిసిందండి. అవునా? ఏమంది? మళ్ళీ ఏమైనా అడ్డదిడ్డంగా మాట్లాడిందా? ఈసారి అలా ఏమీ లేదు. నన్ను రాఘవ్ గారిని పెళ్లి చేసుకోవద్దని చెప్పింది. ఆ పెళ్లి జరిగితే నా జీవితం నాశనం అయిపోతుంది అంటూ మాట్లాడింది. ఇంకా ఏం మాట్లాడింది? నన్ను చాలా రిక్వెస్ట్ చేసింది. నేను నా బావ లేకుండా బతకలేను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఈ పెళ్లి జరిగితే నా జీవితమే నాశనం అయిపోతుంది. ఆ ఇంట్లో వాళ్ళందరికీ మీరు నచ్చారు కాబట్టి ఈ పెళ్లి ఆపడానికి ఒప్పుకోరు. నాకున్న ఏకైక దారి మీరే ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లి ఆపాలి అంటూ చాలా రిక్వెస్ట్ చేసింది. దానికి నువ్వేమన్నావు? నేనదంతా ఏమి కుదరదని చెప్పాను. సరే, తన ప్రయత్నాలేవో తను చేస్తుంది. తన గురించి మీరు పెద్దగా పట్టించుకోకండి. మా అమ్మా నాన్నలతో మాట్లాడి ఏ విషయం మీకు కాల్ చేసి చెప్తాను. సరే అండి, జరిగిన విషయం మీకు చెప్పాలి కదా, అందుకే ఫోన్ చేశాను. మంచి పని చేశారు, లేకపోతే జరిగిందేంటో మాకు తెలిసేది కాదు. తన ప్రయత్నం తను చేసుకుంటూ ఉండేది, మా ఏర్పాట్లు మేం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒకవేళ తన మాటలకి మీరు మనసు మార్చుకుంటే ఇబ్బంది పడేది మేమే కదా. అయ్యయ్యో, అలా మనసు మార్చుకునే ఉద్దేశం నాకైతే లేదండి. సరే, నేను ఒకసారి మాట్లాడి మీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అలాగేనండి. ఏంటదినా, ఎవరు ఫోన్ చేశారు? తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం ఉంది, రమ్మని చెప్పి ఫోన్ చేశారు. అవునా? నీకు కూడా అబద్ధం చెప్పక తప్పలేదు భూమి. ఈ విషయంలో నువ్వు అలైక్యని సమర్థిస్తున్నావు. ఇప్పుడు సంధ్య ఫోన్ చేసిందని చెప్తే నువ్వు మళ్ళీ తనకి ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంది. అందుకే నీ దగ్గర ఈ విషయాన్ని దాచాల్సి వచ్చింది. వీలైనంత తొందరగా పూజ చెయ్యాలండి. తులసి, శౌర్యని అత్తారింటికి పంపించాం. ఆ కార్యక్రమం జరగని వాళ్ళొస్తారు కదా, వాళ్ళొచ్చాక రాఘవ మాధవ్ని పంపిద్దాం. ఒరే రాఘవ, ఒకసారి మహాకి ఫోన్ చేయరా. సరే అమ్మా.
రాఘవ ఫోన్ చేస్తున్నాడు. చెప్పు రాఘవ. ఏంటక్క ఇంకా రాలేదు? ఎలా ఉంది అక్కడ? పరిస్థితులన్నీ సవ్యంగానే ఉన్నాయి కదా? చెప్తానులే కాని అమ్మ ఎక్కడుంది? పక్కనే ఉందక్క. ఏమైంది? ఏం లేదులేరా, ఒకసారి అమ్మకు ఫోన్ ఇవ్వు, చెప్తాను. సరే అమ్మా, అక్క నీతో మాట్లాడాలంట. చెప్పమ్మా. అక్కడంతా సవ్యంగానే ఉందా? ఏ ఇబ్బంది లేదు కదా? లేదమ్మా, జరగాల్సిన కార్యక్రమం జరగలేదు. అదేంటి, ఏమైంది? సరిగ్గా కార్యక్రమం జరిగే సమయానికి రుద్రాణి గారికి గుండె నొప్పి వచ్చింది. ఆవిడ్ని అలా వదిలేసి కార్యక్రమం జరిపించలేం కదా, అందుకే అది ఆగిపోయింది. గుండెపోటా? అయ్యయ్యో. అదేంటో 10 నిమిషాల కల్లా మళ్ళీ ఆవిడ లేచి కూర్చుంది. అదేంటి, గుండె నొప్పొస్తే వెంటనే ఎలా తగ్గిపోతుంది? ఏమో అమ్మా, అదే మాకు అర్థం కావడం లేదు. సరేనే, మీరు జాగ్రత్తగా ఉండండి. అనుకున్నట్టుగా కార్యక్రమం జరుగుతుంది కదా అనుకుంటే ఇలా అయిందేంటే? శౌర్య బానే ఉందిగా? మీరెప్పుడొస్తున్నారు? వచ్చిన పని పూర్తి చేసుకుని రావాలి కదమ్మా. మళ్ళీ ఆ ఏర్పాట్లవి చేసి జరగాల్సిన కార్యక్రమం జరిపించి అప్పుడొస్తామమ్మా. ఆ అదే మంచి పద్ధతే. శౌర్యని జాగ్రత్తగా చూసుకోమ్మా. తనకేమీ ఇబ్బంది లేదులేమ్మా, నేను భూమి ఇద్దరం ఉన్నాం కదా. ఉంటాను. అలాగేనే.